హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఎలాంటి మొహమాటం లేకుండా మీ రియల్ ఫీలింగ్ ఏదో, మీ ఎమోషన్ ఏదో అదైతే కామెంట్ పెట్టండి. ఎందుకంటే అసలు ఇప్పుడు దేనికి వచ్చింది ఈ రీతు చౌదరి? హస్కీ వాయిస్తో మాట్లాడుతూ వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుంటూ నీకు ట్రాకే కావాలంటే బయట నుండి చూసుకోవచ్చు కదా. ఏమాత్రం దానికి ఇక్కడికి వచ్చి నీ ట్రాక్ కోసం ఇంకొకరికి అన్యాయం ఎట్లా చేస్తుంది ఈ అమ్మాయి? ఇది 100% రాంగ్ కదా. నేను ప్రోమోలో ఏదైతే చెప్పానో, ఓహో అలా గెలిచాడా ఈ డేమాన్ పవన్ అని ఏదైతే తమ్ముళ్ళు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశానో, గెస్ట్ చేశానో ఇట్లా జరిగి ఉంటుందని చెప్పానో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కాకపోతే మనం ఎపిసోడ్ చూసాక మాట్లాడదామన్నా కదా, కళ్ళు బయర్లు గమ్మేసేలాగా సంచాలకగా చేస్తే ఎట్లా ఆడియన్స్ ఏం చూసి ఓట్లేస్తారు? స్క్రాప్ అంతా ఎందుకురా బాబు ఈ షోలకు వచ్చేస్తారు? ఇట్లా గత సీజన్లో కూడా ఇలా అన్ఫెయిర్ డెసిషన్స్ కళ్ళుకు ఒక పొరలు గమ్మేసినట్టు మాదిరిగా మన ఫేవరెటిజం మనకు నచ్చినట్టు చేసుకుంటా పోతే ఎంత కడుక్కోలేక ఇప్పటికీ తుడుచుకోలేక కడుక్కోలేక ఆ బురద మరకల్లో అయితే రుద్దుకోలేక చస్తూ ఉంటారు బయట. అరే అనవసరంగా ఆ రోజు అలా డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సిందని. బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా రకరకాల టెస్టులు పెడతారు కదా. మీరు నిజాయితీగా ఉంటారా? నిజాయితీ అంటే మీకు స్పెల్లింగ్ తెలుసా? నీతి, న్యాయం, ధర్మం అనే ఒకటి ఉంటాయి. సొసైటీ అన్నీ గమనిస్తుంది. జీవితంలో అబద్ధాలు ఒకటే కాదు. మీ స్వార్థం కోసం, మీ సెల్ఫిష్ కోసం, మీ ట్రాక్ల కోసం, మీ పులిహోర కోసం పక్కోడికి అన్యాయం చేసేస్తారా? ఇలా పొడి చేస్తారా? వెన్నుపోట్లు ఇలాంటివన్నీ కూడా అడిగుంటే బాగుండేది అనిపిస్తూ ఉంది. లేకపోతే ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా భరణి మీద పగబట్టేసి మరీ అన్యాయం చేసేస్తారు. నీకు ఆయన గెలవాలనుకుంటే గెలిపించుకో, వేరే సందర్భంలో వేరే దగ్గర ఇంకో రకంగా, అంతే తప్ప ఇంకొకటికి అన్యాయం చేసేస్తావా? ఇది తప్పు కదా. నీకు గెలవాలంటే ఎక్కడ గెలిపించుకోమన్నా దగ్గర ఇక్కడ డిబేట్లో చేసేటప్పుడు లేదు అతడే వీరుడు, ధీరుడు, సూర్యుడు అని రకరకాలుగా ప్రయత్నం చేసి అసలు డీమాన్ పవన్ అంటే ఎక్కువ మంది వద్దనే చెప్పారు ఫస్ట్. కానీ నాకు ఉండాల్సింది ప్రియా, ఆ డీమాన్ పవనే ఉండాలని రీతు చౌదరి పదే చెప్పి మోటివేట్ చేసి మనీష్ మరి ఏదైతే చిన్న విషయాన్ని కాంప్లికేట్ చేసేస్తాడు, ప్రియా అయితే సాఫ్ట్గా చెబుతుంది, ప్రియా అయితే ప్రేమతో పెడుతుంది అని మాదిరిగా ప్రియా గురించి ఇతని గురించి చెప్పి ఫైనల్గా అనేక క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఈక్వేషన్స్ పెట్టుకుని అక్కడ సక్సెస్ అయ్యింది. సరే డిబేట్లో ఆర్గ్యుమెంట్స్ చేసింది, అందరికీ వాయిస్ ఉంది కాబట్టి, అందరికీ ఆలోచన ఉంది కాబట్టి ఎవరు బెటర్ చెబితే అది ఓకే చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రూల్స్ ఏంటి, ఈవిడ ఆడించింది ఏంటి, అతను ఎలా అంత అన్యాయంగా ఎట్లా అవుట్ చేసేస్తుంది ఆ భరణిని? అది టూ మచ్ కదా. ఆడియన్స్ చూస్తారు. మనం ఒక 70 కెమెరాల ముందు, కొన్ని కోట్ల ప్రజల ముందు, ప్రేక్షకుల ముందు ఆడుతున్న ఒక నిర్ణయం చెప్పే ముందు కనీసం కామన్ సెన్స్ అంటూ ఉండాలి అని ఆలోచన ఉండక్కర్లేదా? ఆ ఫస్ట్ రౌండ్ ఏంటి? మనీష్ మర్యాద, డీమాన్ పవన్, ఎమాన్యుయల్, భరణి వాళ్ళిద్దరిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. అందులో అనుమానమే లేదు. వాళ్ళు చెబుతాను జగమెరిగిన సత్యం అది. మనీష్, డీమాన్ ఒకవైపు వచ్చి ఎమాన్యుయల్, భరణి ఒకవైపు ఆడుకుంటూ వచ్చారు. సో ఆ ఫస్ట్ రౌండ్ అయితే మనీష్ అవుట్ అయిపోయాడు. మనీష్ కూడా ఏంటి అక్కడ ఆ ప్రాపర్టీస్ తన్నేసి మరి ఇలాంటి టాస్కులు గతంలో కూడా ఆడారు. అది రంగు పూసుకునే పులుముకునే దశలో తగులుకొనో పడిపోవడం అట్లా వేరు. వాంటెడ్లీ తన్నేసి ఓవర్ థింకింగ్ చేసేసి ఆ ప్రాపర్టీని ఇది ఒక తొక్కలో స్ట్రాటజీ ఆయన అప్లై స్టార్ట్ చేశాడు. తర్వాత భరణ వీళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది పక్కన పెడితే అక్కడ డీమాన్ పవన్ కూడా ఫిజికల్ అవుతుంది. ఈ టాస్క్ 100% అవుతుంది. ఇందులో మరి దాని విషయంలో మనం తప్పు పట్టలేము. అయితే ఇక్కడ అమ్మాయి కూడా అనేది ఏంటంటే, రీతు అది మీ ప్రాబ్లం, మీ వాళ్ళ నుంచి ఒకరు పోవడం అంటే అక్కడ ఉద్దేశం కూడా ఏంటంటే ఇద్దరు కలిసి ఆడుకునేటప్పుడు అది మీ వాళ్ళు ఒకరు అవుట్ అయిపోతే అన్నం చేయమంటారంటే, ఇక్కడ వెంటనే ఆ ప్రియ, శ్రేజ, హరీష్ వీళ్ళందరూ వానర్స్, ఇద్దరు భరణి అన్న వాడరు, మీ వాళ్ళేంటి మరి వీలే కదా తెల్లారి చించుకుంటారు. మనమే గెలవాలి, కామనర్సే ఉండాలి. అసలు కామనర్స్ అని మీరు ఎట్లా మమ్మల్ని తక్కువ చూస్తారని మాదిరిగా హైలైట్ చేసుకొని దాన్ని పెద్ద ఫ్రేమ్ కట్టేసి ఆ సెలబ్రిటీల మీద ఏదో నింద వేద్దామని మాదిరిగా వీళ్ళే చించుకుంటూ మాట్లాడితే ఏమంటారు, మన ఆరుగురు ఒకటే, మన యూనిటీ వర్దిల్లాలి, మన కామనర్సే గెలవాలి, ఇట్లా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఆ ఫ్లోలో ఆవిడ మీ వాళ్ళే కదా ఎదురెదురు ఆడినప్పుడు ఒక ఆయన ఒకటి అయిపోతుంది, నాదేంటి ప్రాబ్లం అని లెక్క చెబితే దాని మీద రెచ్చగొట్టేసి పోక్ చేసేసి వీళ్ళందరూ చెబుతూ ఉంటే ఆ తర్వాత కూడా ఆవిడ చెప్పింది ఓకే ఎదురెదురు ఆడినట్టు కనిపించారు కనుక టెనెంట్స్ వానర్స్ అనే ఉద్దేశంతో అన్నాను, మీ వాళ్ళు కామనర్స్ సెలబ్రిటీస్ కాదు, నా మాట అన్నది తప్పులేదు, వీళ్ళు వెళ్ళింది కామనర్స్, దానికోసం వాళ్ళేదో మిమ్మల్ని తక్కువ చేసినట్టు మీరెందుకు దాన్ని పదే పోర్ట్రేట్ చేసి హైలైట్ చేస్తారు? మరి మాట్లాడితే నిన్న ఆయన పేరు హరీష్ కూడా నిన్న ఏం చెప్పుకొచ్చాడు, నామినేషన్ అప్పుడు సెలబ్రిటీస్ ఇట్లా అనుకుంటూ వచ్చాడు కదా. సరే ఈ పంచాయతీ అంతా ఇటు ఆ పక్క నుంచి ఒక ఇద్దరికి నోరు ఉంది కనుక నోరు వేసుకుని పడిపోతే అన్ని వర్కౌట్ అయిపోతే భయపడిపోతారు అనుకుంటూ ఎంత వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే ఏ సీజన్లో చూడడం అంత అలాంటి బిహేవియర్తో ఇరిటేటింగ్ తెప్పిస్తావు. వాళ్ళని పక్కన పెడితే నువ్వు సంచాలకురాలంటే కనీసం అర్థం తెలుసా? అది ఇద్దరికీ ఫేవరెటిజం కాకుండా, ఒకవైపు ఫేవర్ కాకుండా పూర్తి సంపూర్ణ న్యాయం ఎవరిదైతే వాళ్ళది చూసి చెప్పాలి కదా. అలాంటి పొజిషన్లో పెట్టిన దానికి అది ఒక బాధ్యత. సో చాలా జాగ్రత్తగా బాధ్యతగా చేసి ఉంది. నీకు ట్రాక్ ఉంటే బయటికి వెళ్ళిపోయి ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వచ్చి పులిహోర కలుపుకుంటావో, బిర్యానీ కలుపుకుంటావు, ఇంకేం చేసుకుంటావో, ఇంక పత్యాపారం ఎంత చేసుకోవచ్చు. మీ పత్యాపారం కోసం ఇక్కడ ఇంకొకరికి అన్యాయం ఎట్లా చేస్తుంది ఈ అమ్మాయి సంచాలకురాలుగా ఉండి?
సో ఆ సెకండ్ రౌండ్లో చూసుకుంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వీళ్ళంతా పోక్ చేస్తా ఉన్నారు, రచ్చ చేస్తా ఉన్నారు, ఇంకెందుకు నువ్వు అక్కడ కూర్చో అని చెప్పేసి ఇరిటేట్ చేస్తూ ఆమెనేమో ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఆవిడ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్కి అయిపోయి ఇప్పుడు ఎలాగైనా భరణిని తెప్పించేయాలి. భరణి మీద అయితే కామనర్స్ అంతా పగబట్టేశారు, కక్ష కట్టేశారు. వాళ్ళకి తోడు ఈవిడేటి ఆ గూటు పక్షి కనుక వాళ్ళు పోక్ చేయడంతో రెచ్చగొట్టడంతో ఇక సరిలో మనం చేసేద్దామని. ఆ భరణి చేసిన తప్పేంటి నాకు అర్థం కావట్లే. నేను మళ్ళీ వెళ్ళి చూసి ఏం తప్పు చేశాడు అంటే స్టాప్ ఇట్ అనే ఏదో కోర్టులో జడ్జి గారు టాప్ అని కొట్టినట్టుగా కొట్టేసిందని చెప్పేసిందంట. స్టాప్ ఇట్ అయినా సరే ఆపలేదంట. భరణి ఒక్కడే ఆపలేదా? ఆ చెప్పిన తర్వాత 3 సార్లు పూసాడంటే అందుకు అవుట్ అంట. అసలు కనీసం ఉండాలి కదమ్మా, ఏం చెబుతానో ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నామనే, అది తప్ప. పోనీ భరణి ఒక్కడే స్టాప్ ఇట్ అనగానే డీమాన్ పవన్ లాగా ఫ్రీజ్ అయిపోయాడా, ఐస్ లాగా ఒక స్టాచ్యూ లాగా స్టాప్ ఇట్ అనగానే ఆ పదం కంప్లీట్ అయ్యేసరికి టక్కన ఫ్రీజ్ అయిపోయాడా, ఎమ్మెన్యేలు ఫ్రీజ్ అయిపోయాడా, ఇతడు ఒక్కడే పూసాడా? ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో ఫ్లోలో ఆడుతూ ఉండేటప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ టాస్క్లో ఆటోమేటిక్గా అందరూ పోస్తూ ఉంటారు. స్టాప్ ఇట్ ఫోకస్ ఇంత ఇటే ఉండదు కదా. అది ఎంత దిక్కుమాలిన రీజను, ఎంత సోది రీజను, ఎంత అన్ఫెయిర్ డెసిషను. ఆ వంకతో అతను అవుట్ చేసేస్తావా? అతను ఎటు పొడుగు ఉన్నాడు, పొడుగాడి చేతులున్నాయి, అతని టీషర్ట్గా తక్కువ కలర్ ఉంది, ఖచ్చితంగా విన్ అయిపోతాడు, ఎలాగైనా తప్పించేయాలి. ఆ ఒకే ఒక్క ఎజెండాతో ఆ పక్క నుంచి ఏమో బయట నుంచి అరిచి చించుకుంటుంటే వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ అమ్మాయి ఇట్లాంటి డెసిషన్ ఎట్లా తీసుకుంటుంది? వాస్తవాలు ఏంటి అసలు చూడక్కర్లా. బయటికి వెళ్ళి రేపు పొద్దున్న స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ఒక బిగ్ బాస్ చరిత్రలో కొన్ని గుర్తుండిపోతాయి. ఏంటి, ఒక రోబో టాస్క్లో ఆయన పేరేంటి అభిజిత్ ఆడిన టాస్క్ కానీ కొన్ని డిజాస్టర్ డెసిషన్స్ తీసుకుని ఎంత అన్ఫేర్గా డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి భారీ మూల్యం చెల్లించుకుని విపరీతమైన ట్రోలింగ్ నెగిటివిటీ వచ్చేసి ఆ లైఫ్ లాంగ్ అది కడుక్కోలేక తుడుచుకోలేక సమాధానం చెప్పుకోలేక మొత్తం షో మీదే బ్లేమ్ చేస్తూ ఆ షోకి వెళ్ళాను, సంకనాకపోయాను. ఆ షోకి వెళ్తారు, ఆస్తిపాస్తులు, ఫ్యాన్స్, ఫాలోయింగ్స్ అన్నీ సంపాదించుకొని తిరిగి దాని మీద బురద జల్లడం. ఇలాంటి పనులు చేస్తే మరి ఆడియన్స్ నుంచి నెగిటివిటీ రాకపోతే మళ్ళీ వాళ్ళు రివ్యూవర్స్ బ్యాడ్ చేశారు, జనాలు బ్యాడ్ చేశారు. ఎందుకు బ్యాడ్ చేస్తారు? మీరు చేసిన నిర్ణయాలు ఎట్లా ఉంటే కళ్ళ ముందు ఎంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ వాళ్ళు వీళ్ళకి బ్యాడ్ చేయాలి. అందుకంటే ఎవడిని బ్యాడ్ చేయడు బిగ్ బాస్ హౌస్లో. వాళ్ళ మాటలో, వాళ్ళ చేష్టలో, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే బ్యాడ్ అవుతాయి, గుడ్ అవుతాయి, అంతే. సో 3 సార్లు స్టాప్ ఇట్ అనిందంట. టక్కన ఆగిపోలేదంట. ఆయనకు రోబో టక్కన ఇలా స్విచ్ చేయగానే ఎందుకు ఆగిపోయలేదు, లేకపోతే ఇలా స్విచ్ చేయగానే లైట్ వెళ్ళగాలి, స్విచ్ చేయగానే ఆగిపోలేని మాదిరిగా. ఇప్పుడు 3 ఆగిపోయారా, మిగతా 2 ఆగిపోయారా? ఉత్తి పుణ్యానికి అన్యాయంగా అతని మీద పగబట్టేసి ఆ పగంతా నెగిటివ్ వైబ్ అంతా అతని మీద క్యారీ చేస్తూ ఈవిడ ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆయన ఎలాగైనా అవుట్ చేయించినా ఎంత కలిపి కనీసం ఆలోచించక్కర్లే. అసలు మళ్ళీ ఆవిడే అంటుంది, ఏమంటుంది, బజర్ మోగితేనే గేమ్ ఆగిపోయినట్టు ఆ రీతియే కదా చెప్పింది. అదే మాట మళ్ళీ అక్కడ సంజన కూడా అనేది కదా, ఇప్పుడే అట్లా స్టాప్ ఇట్ అని చెబుతావు, ఎందుకు ఇదేం రీజను, బజర్ ఆగాలి కదని. మరి ఆ రీతి నోటితోనే చెబుతుంది కదా, బజర్ మోగితే గేమ్ అయిపోయినట్టు అని చెబుతూనే భరణి అవుట్ అనేసి స్టాప్ ఇట్ అనేదానికి అవుట్ అంటే ఇది ఎక్కడ విడ్డూరం అండి బాబు. అది టూ మచ్, ఇది స్క్రాప్ అంతా అని ఫీలింగ్ ఆడియన్స్కి ఎందుకు వస్తుందంటే ఎందుకే, ఎక్కడి నుంచి తెచ్చావా ఈ సంతనే, మాకు ఏంటి స్క్రాప్ అని తెచ్చి పడేసి ఎట్లా బిగ్ బాస్ ఎలా చూడమంటావని అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందంటే ఎందుకే. ఆవిడ సర్లే క్లియర్గా వచ్చింది, పర్సనల్ లైఫ్లో డైవర్స్ కనుక, సింగిల్ కనుక నీకు ఒక ట్రాక్ కావాలంటే ఇంకొకటికి అన్యాయం చేయకూడదమ్మా. నువ్వు చేసుకో, నీ కంటెంట్ కోసమో చేస్తావా, దేనికోసం చేస్తావో చేసుకో, అది నీ పర్సనల్. నువ్వు ఎలా ఆడియన్స్ కనబడాలనుకుంటున్నావో అది పూర్తిగా నీ చాయిస్, నువ్వు చిన్నపిల్లవు కాదు కానీ అది నీ పర్సనల్. బట్ ఇక్కడ ఏంటంటే నీ ట్రాక్ కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఇంకొకటి కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తావా, ఇంకొకరికి అన్యాయం చేసేస్తావా? కనీసం ఉండక్కర్లే. పైగా అతను అవుట్ అని అనౌన్స్ చేయగానే వీళ్ళ పండగ చేసుకోవడం, క్లాప్స్ కొట్టేసా, మనీష్ మర్యాద గట్ట, హరీష్ నైస్ సంచాలకి రెస్పెక్ట్ అంట. నీ మీద రెస్పెక్ట్ పోతుందయ్యా బాబు. ఆ రోజు అన్ని సొల్లు కబుర్లు, సోది కబుర్లు అని చెప్పేసి అగ్ని పరీక్షలో స్టాండ్ తీసుకుంటా, ఫైర్గా ఉంటా, జస్టిస్ చౌదరి మాదిరిగా డైలాగులు చెప్పేసి ఇక్కడికి వచ్చామో నీ కళ్ళకి ఏదో పక్షపాతం ఇది అంటారు దాన్ని, పచ్చకామర్లు ఉండేవాడికి లోకమంతా పచ్చగా కనబడుతున్నట్టుగా ఆ భరణి మీద అందరూ పగబట్టేసి వాళ్ళతో పాటు నువ్వు తానులో ముక్క అయిపోతే ఇంకా అర్థం ఏముంది. మరి ఆ డైలాగులు ఎందుకు, న్యాయం, ధర్మం, తోటకూరని బోర్డులు చెబుతూ ఉండే నైస్ సంచాలక మీద రెస్పెక్ట్ పెరిగిపోయిందంట. మన మీద ఉండే రెస్పెక్ట్ ఏ పాతంలోకి పోతుందో ఆలోచించాలి కదా. ఆ మనీష్కి అయితే పూర్తిగా నెగిటివ్ వైపు. వీళ్ళు అంతవరకు గోల చేసేసి కామనర్స్ వర్సెస్ సంచాలకని పోక్ చేసేసి ఓకే మనం అనుకున్నట్టు రిజల్ట్ వచ్చింది, భరణి అవుట్ అయిపోగానే వీళ్ళ ఆనందం ఏంటి, వీళ్ళ ఆనందం ఏంటి నాకు అర్థం కావట్లేదు. క్లాప్స్ కొట్టేసి పోనీ అతను జెన్యున్గా కరెక్ట్గా రియల్గా రూల్స్ బ్రేక్ చేసాడు, లేకపోతే ఫెయిల్ అయ్యాడు, ఖచ్చితంగా అవుట్ అయిపోయాడు అంటే పోనీ అంత ఏదో సంబరపడిపోవచ్చు, టఫ్ ఫైట్ అయిందని. అన్యాయంగా ఒక మనిషిని తీసేసి దానికోసం సెలబ్రేట్ చేసుకొని దానికి మళ్ళీ ఏమో పోక్ చేసుకుంటూ ఒక సంజనానేమో ఆవిడకి లాంగ్వేజ్ తెలియకపోయినా ఎందుకు స్టాప్ ఇట్, ఎందుకు అవుట్ అయిపోయాడు, రీజన్ ఏంటంటే బజర్ మోగితేనే స్టాప్ ఇట్ కదా అని ఆమె కూడా చెబుతుంది. రీతు అదే మాట చెప్పి బజర్తో సంబంధం లేకుండా
పోనీ అక్కడైతే మన సేమ్ ఆ సంచాలక గాయన ఎట్టా డిజాస్టర్ చేసాడో పనికిమాలని డెసిషన్ తీసుకుంటో మనీష్ మర్యాద పోనీ ఇమాన్యుయల్ రూల్ చేయలేదు, అప్పుడు ఏం చేయాలి? మరొక ఛాన్స్ ఇవ్వాలి, లేదా నీకు ఇంకోసారి జాగ్రత్తని హెచ్చరించాలి, లేదా రూల్స్ ఎన్ని ముందే చెప్పాలి. నిన్న తనూజ ప్రియ సంచాలకులుగా ఉండేటప్పుడు రూల్స్ గురించి చాలా డిస్కషన్ జరిగింది, అంత చేసుకుని చెప్పుకొని అప్పుడు సరే ఇంకోసారి అవకాశం ఇవ్వను జాగ్రత్తను ఒక వార్నింగ్ అయినా ఇవ్వాలి. అది కాకుండా బజర్ మోగక ముందే మళ్ళీ ఆవిడ నోటి ఆవిడ చెప్పి సంజన చెప్పినప్పుడు కూడా స్టాప్ ఇట్ అని ఆగిపోవాలంట. మరి బజర్ ఎందుకు అక్కడ బొంగు పక్కన మీరు అవుట్ పోండి అని చెప్పింది కదా, ఇంకెందుకు ఇది అన్యాయం కాదు? పైగా అక్కడ సంజన అడిగితే బజర్ మోగితే కదా స్టాప్ ఇట్టు, ఎందుకు ఎట్లా ఏ రీజన్ అంటే నేను మీతో మాట్లాడినంట, ప్లేయర్స్తోనే మాట్లాడు. మరి అంతకుముందు ఆ ప్రియాకి శ్రీజాకి ఎందుకు సమాధానం చెప్పు? వాళ్ళు ప్లేయర్సా, వాళ్ళు ఆడుతున్నారా? ఆ దుమ్ముకి దుమ్మనే చెప్పాలి ఆ పిల్లని, ఆ దుమ్ముకి ఈ ప్రియాకి ఎందుకు చెప్పావు ఆన్సర్? వాళ్ళని ఫ్రెండ్స్ అనే లేదు, నాకు ఆ ఉద్దేశం లేదు, టెనెంట్స్ ఓనర్స్ అనే ఉద్దేశంతో అన్న, సెలబ్రిటీ కామనర్స్ అనే ఉద్దేశంతో కాదు, నేను ఎవడు చెప్పమన్నాడు? మరి ఇక్కడ సంజనాకి ఎందుకు చెప్పవు? అది నువ్వు సమాధానం చెప్పేది సంజనాలాగే కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు ప్రశ్నిస్తారు, దేన్ని బేస్ చేసుకుని అవుట్ చేసావు, ఏ పాయింట్ మీద, ఏ రూల్ మీద అని. నేను చెప్పనంటే ఎట్లా అవుతుంది? చెప్పాలి కదా ఆన్సరు. పూరా తర్వాత ఏమైనా ఇమాన్యుయల్ ఉండేటప్పుడు ఆ టీషర్ట్ ఎత్తినందుకంటే కాదు, మొత్తానికి ఫైనల్గా ఆవిడ ఏంటంటే డీమాన్ పవన్ విన్నర్ అయిపోవాలి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి, రేపటి నుంచి గోరుముద్దలు తినిపించుకోవాలి. దానికోసం ఇంకొకరికి ఎట్లాగా అన్యాయం చేసేస్తావు? ఇది తప్పు కదా, కనీసం ఆలోచించాలి కదా, ఇందుకోసమా వచ్చింది. సో మాకు రెగ్యులర్గా చూసే ఆడియన్స్కి అర్థమైతే ఉంది, నేను ఎపిసోడ్ అంతా ఇదే కదా ఉండింది, ఈ పులిహోర కలపడమేనే, ఆ ప్రోమోలు రాధిక పాటలన్నీ వేసుకునే అర్థం లేకుండా ఇలాంటి డెసిషన్స్. పైగా అంతకు ముందు కూడా ఏంటి, ఆ టెనెంట్స్ ఓనర్స్ గ్రూప్ నుంచి ఓనర్స్ గ్రూప్ నుంచి ఒక నలుగురిని తీసేయాలి అనేటప్పుడు ఆ డీమాన్ వద్దని చెప్పేసి ఏకంగా 5 చెప్పారు, కళ్యాణ్ వద్దని సరాసరి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి ఆయనకి, వద్దని 7 చెప్పారు, ఈ హరీష్ వద్దు అని చెప్పేసి ఒక 6 ఓటేశారు, శ్రీజ వద్దని ఒక 4, ఇట్లా చాలా డిస్కషన్లు జరిగాయి. సో అక్కడ కూడా ఈవిడే పట్టు ఎలాగైనా మనీష్ వద్దు, వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, నాకు డీమాన్ ఉండాలి, ఆయన కాంప్లికేట్ చేసేస్తే వీళ్ళు ఉండాలి, అది ఇది ఇలా ఫైనల్గా వచ్చింది. సరే వచ్చారు, సరే ఆయనలో కూడా డిమాండ్లో నేను తప్పుపాటట్లు ఆయనలో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, కామనర్స్ అందరిలో చూసుకుంటే ఆయనే బెటర్, ఆయన వద్దు, ఆయన అర్హుడు కాదని నేను చెప్పట్లా. సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ని బట్టి చూసుకుంటే ఆయన అర్హుడే, కానీ ఇప్పుడు ఇంటెన్షన్ ఎలాగైనా చెయ్యాలంటే ఈరోజు మీరు గమనిస్తే ఎపిసోడ్ స్టార్టింగే ఒక డైలాగ్ వేసింది కదా ఆవిడ, నా తర్వాత ఎవరు కెప్టెన్స్ అంటే డీమాన్ పవన్ అవ్వాలని కోరుకుంటున్నాను తనుజతో ఒకటి చెప్పింది కదా. మీరు బిగ్ బాస్ ఏమి తెలివి తక్కువడు కదా, అమాయకుడు కదా, ఎంత అబ్జర్వేషన్తో ఉంటుందో ఆయన చూస్తూ ఆడియన్స్ కూడా వీళ్ళ గేమ్ని ఎట్లా చూపిస్తాడు కళ్ళ ముందు కనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఎక్కడండి, బర్నే ఆ అబ్బాయికి రాముకు ముద్దు పెట్టిన వెంటనే డైలాగ్ కదా, డీమాన్ని కెప్టెన్గా చూడాలనుకుంటున్నా, సో నా తర్వాత డీమాని కెప్టెన్ అవ్వాలనుకుంటున్న ఒక డైలాగ్ చెప్పింది కదా, దాంతో స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఇతను విన్నర్ అయ్యాడు, ఇతను కెప్టెన్ చేసేసింది, దీంతో ఎండింగ్ కన్క్లూజింగ్ వచ్చింది. సో ఈవిడిని మొత్తం ఎక్స్పోజ్ చేశాడు బిగ్ బాస్. ఇది రీతు చౌదరి అంటే ఆడియన్స్ అర్థమైందా, ఈవిడ గేమ్ ఏంటో, ఈవిడిలో ఉండే నీతి ఏంటో, నిజాయితీ ఏంటో, ఈవిడ ఎందుకు వచ్చిందో, ఏ పర్పస్ వచ్చిందో, తన స్వార్థం కోసం, తన కోసం ఏమైనా చేస్తుంది. ఎవడు ఎట్ట సంకనాగిపోయిన పర్వాలా, ఎంత అన్యాయం జరిగిపోయిన పర్వాలా, ఆడియన్స్ ఏమనుకున్న పర్వాలా, ఇలా ఉండి ఏం సాధించేస్తావు? మహా ఉంటే ఒక 4 వారాలు ఉంటావు హౌస్లో, రెమ్యునరేషన్ వస్తుంది, స్టేజ్ మీదకి వస్తావు, ఆ తర్వాత అక్కడ బిగ్ బాస్లో శివాజీ గారికి ఆన్సర్ చెప్పాలిగా, ఆడియన్స్కి చెప్పాలిగా, ఆ తర్వాత ట్రోలింగ్ అందరికీ ఆన్సర్ చెప్పుకుంటావా? ఈ కడుక్కునేదానికి సరిపోద్దా? నీకు అది కావాలంటే హౌస్ బయటికి వెళ్ళాక చూసుకోవచ్చు కదా ట్రాక్ల కోసం, దానికోసం ఇంకొకటిగా. సో అక్కడ వాళ్ళు డిస్కషన్ కూడా అంతకు ముందు కూడా జరిగింది ఏంటి, ప్రియా వద్దు అనుకున్నామంటే అన్ని వ్యాలిడ్ రీజన్సే చెప్పారు సంజనాన్ని కలిపి. మానిటర్గానే ఆవిడ కింద మీద చూడదు, నేను చేయను, నేను విన్ను, నా మాటే వేదాంతం, నా మాటే నేను ఒక శివగామి, నా మాట శాసనం అనే మాదిరిగా ఉంటే ఆవిడ ఎట్లా చేస్తుంది? సో మానిటర్గానే అంత దీనిగా ఉంటే కెప్టెన్ చూస్తే ఇంకేమైనా ఉందా? హౌస్లో ఉండేవారు ఏమైపోతారు, ప్యానిక్ అయిపోయామని కూడా ఎవరెవడ సంజన చెప్పిందంటే అది పర్ఫెక్టే. ఆవిడ కెప్టెన్స్ ఇస్తే ఇంకా అంతే, కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా కింద మీద చూసేది ఉండదు. నేను మానిటర్, నేను వానర్ అంటేనే ఇంకా 2 కొమ్ములు వచ్చేసినట్టు ఫీల్ అయిపోతుంటే అగ్ని పరీక్షలు సాధించాం, ఇక కప్పు తీసుకెళ్ళడం లేట్ ఉందన్న మాదిరిగా యాటిట్యూడ్తో ఉండే ఆవిడకి ఇస్తే కెప్టెన్ ఇస్తే ఇంకేమైనా ఉందా? సో అక్కడ ఆవిడ హ్యాండిల్ చేయలేదా, మీరు హ్యాండిల్ చేయలేకపోయిన ప్రియ అడిగితే ఆవిడ కెప్టెన్సీగా ఆవిడదే పవర్ ఉంది, సుపీరియర్ ఉందని హోస్ట్ చెప్పినా, బిగ్ బాస్ చెప్పినా, ఆవిడ నెత్తినారు బాదుకున్నా ఏ రోజైనా రెస్పెక్ట్ ఇచ్చావా? ఇంకేం చేస్తారో చెప్పి కొట్టిసి తిట్టేసి ఏమైనా చేయిస్తారా? పైగా వీళ్ళు ఫేవరెటిజం గురించి మాట్లాడడం, ఈవిడంట ఫుడ్ మానిటర్గా నేను ఈక్వల్ కోసం ట్రై చేశాను, ఏ రోజైనా ప్రియ ఈక్వాలిటీ కోసం ఆ ఫుడ్ మానిటర్గా చేసిందా అని మీకు కనిపిస్తే ఒక మెసేజ్ పెట్టండి. వీళ్ళు ఆ శ్రీజ అండ్ ఈ పిల్ల ఎవరు ప్రియ, వీళ్ళు ఫేవరెటిజం గురించి చించుకోవడం చూస్తే మరి ఇప్పుడు చేసింది ఏంటి, అక్కడ భరణికి అన్యాయం చేసి ఆ డీమాన్కి వాళ్ళకి ఫేవరెటిజం కాదు. వాస్తవానికి రీతు చౌదరి అంటే ఆ గూటు పక్షే ఎంతసేపు ఈ డిస్కషన్ అంతా అయ్యేటప్పుడు కూడా ఫైనల్గా వాళ్ళు కన్క్లూజన్కి వచ్చారు, మనం నలుగురిని తెప్పించాలి అనేటప్పుడు అందరము ఓటింగ్ ఒపీనియన్స్ కలెక్టివ్గా తీసుకుని ఒక నిర్ణయంకి వస్తాను కనుక బయటికి వెళ్ళాక వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఎందుకు తెప్పించారు, ఎందుకు వీళ్ళని ఉంచారు, అడిగేటప్పుడు ఎవరమో చెప్పొద్దు, పలానా ఆమె
చెప్పింది నీకు సపోర్ట్ చేసింది, నిన్ను వ్యతిరేకించింది, ఇవన్నీ చెప్పొద్దు, మనలో మనం ఉంచేద్దాం, ఇలా హైడ్ చేసేద్దాం అని చెప్పినాక ఫస్ట్ వచ్చి ఎవరు ఇవిడే రీతియే కదా బయటకు వచ్చి వాళ్ళకి అందరికి చెప్పింది. కళ్యాణ్ నీకు ఒక్క ఓటు కూడా పర్లా, శ్రీజ నీకు పలానా వాళ్ళు వేసారు, పలానా వద్దని, ప్రియ నీకు ఇది మొత్తం చెప్పేసి అక్కడ ఏదో ఇంటి గుడ్డు లంకకు చేయడానికి మాదిరిగా ఈవిడ అంతా చెప్పాల్సిందంతా చెప్పేసి తిరిగేమో ఆ భరణేనికి అన్యాయం చేసి భరణేనికి నమ్మకుండా ఆయన ఒక నమ్మక ద్రోహైన మాదిరిగా చూస్తూ అట్లాగే ఎమ్మెల్యేలు కూడా అక్కడ చెప్పారు, అమ్మ పర్ఫార్మెన్స్ నామినేషన్లో ఎవరు చెప్పిన మాట వింటారు, ఎవరు కూల్ అండ్ కామన్ కంపోజర్ ఉంటారు, హౌస్ హార్మోని ఎవరు ఉంటే బాగుంటుంది, అందరితో వైబ్ ఎట్లా ఉంది, పనులు చేసేదెవరు, చెప్పే విధానం ఏంటి, బిహేవియర్ ఏంటి, అన్ని కలెక్టివ్గా చూసుకొని అన్ని క్యాలిక్యులేషన్స్ వేశారు. నామినేషన్లో ఉన్నారా లేరా, పెర్ఫార్మెన్స్ ఉందా లేదా, ఇనిషియేటివ్ తీసుకుంటారా లేదా, అందరిని ఈక్వల్గా చూస్తారా లేదా, చెప్పే మాటల్లో హార్ష్గా అంటారా, కూల్గా పొలైట్గా ఒబిడియంట్గా ఉంటారా, ఇవన్నీ చూసుకుని సెలెక్ట్ చేస్తారు. మంచి పాయింట్లు తెచ్చారు. లైవ్లో చాలాసేపు డిస్కషన్ నడిచింది. హరీష్కి ఎందుకు వద్దనుకున్నారంటే 3 స్వింగ్స్, చిన్న విషయానికి మూలక పోయి కూర్చుంటే ఆయన ఎట్లా కెప్టెన్ అవుతాడు, ఆయన ఎట్లా హ్యాండిల్ చేస్తాడు, వ్యాలిడ్ పాయింట్ అది. అయితే అక్కడ ఆయన అంటాడు 3 స్వింగ్స్ గురించి హార్ష్గా మాట్లాడి ఆవిడ చెప్పమంటే హార్ష్గా మాట్లాడడంలో కూడా సంజన కంటే సంజన ఎల్కేజీ అయితే ఈ హరీష్ ఏమో పిహెచ్డి, ఆయన మళ్ళీ ఆవిడికి దెప్పు పడవడం చూస్తే విడ్డూరంగా ఉంది. అట్లాగే అది ఇంకొక మాట, ఏ మాటకు ఆ మాట. హరీష్లో ఇంకోటి నేను మెచ్చుకోవాల్సింది ఏంటంటే సంజన నాకు గత వారం కంటెండర్గా సృష్టి వర్మ ఇతన్ని డీమన్ పవర్ని ఎమ్మెన్యేలు సెలెక్ట్ చేసింది కదా, అప్పుడు నాకు సెలెక్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు నాకు సరే ఆవిడకి అప్పుడు పాజిటివ్ వైపు ఉంది, అప్పుడు ఓకే చేసింది, ఇప్పుడు లేదు కాబట్టి రిజెక్ట్ చేసింది, సో రెస్పెక్ట్ ఇస్తాను. ఇది మళ్ళీ మెచ్చుకోవాల్సిన అంశమే. హరీష్లో నెగిటివ్ చెప్పాలి, పాజిటివ్ చెప్పాలి. అలాగే అందరి కంటెస్టెంట్స్లో నెగిటివ్ మాట్లాడదాం, పాజిటివ్ అయితే మాట్లాడుకుందాం. సో మీకు ఫెయిర్ కాదు మాకు ఫెయిర్ అని చెప్పేసి ఆ పక్కన ఉన్న ఇద్దరు లౌడ్ స్పీకర్స్ చెవిలో పెట్టుకున్నట్టు ఉంది అక్కడ. ఇటుపక్క అటుపక్కలు చేరి అరుస్తారు ఏందని నాకు ఎవరు ఆ జెండు బామ్ శాస్త్రి బామ్ అని ఎవరు కామెంట్ పెట్టారు కదా, శ్రీజ శాస్త్రి బామ్ అంట, ఆ ప్రియ జెండు బామ్ అంట, ఆ జెండు బామ్ పక్కన అరుస్తుంటే ఆయనకి ఎవరికైనా మంటెక్కిపోద్ది అట్లా. ఇక తర్వాత శ్రీజ అని ఎందుకంటే ఆ సంజనకైతే ఉండింది, ఆవిడ నాకు కెప్టెన్స్ కోసం ఆడింది కాబట్టి నన్ను ఆవిడ చేద్దాం అనుకుంటున్నా, కానీ అందరూ భయపడింది అంటే బాబోయ్ ఇంతతో పోయేదని ఇంత చేస్తుంది, గోడుతో పోయేదని గంటల సేపు గొడ్డల వరకు చేస్తుంది, గంటలు లాగుతుంది కనుక, పైగా నామినేషన్లో కూడా లేవు కనుక పక్కకు పోని పక్కకి వెళ్ళిపోయి ఆడుకోమని లేక ఆవిడని పక్కన పెట్టేశారు. ఇక కళ్యాణ్కి అయితే చెప్పేది ఏముంది, ఈయనేమో పెద్ద ఉపన్యాసం ఇస్తా ఉన్నాడు. ఈయన చెప్పిన దానికి ఆయన బిహేవియర్కి నక్కకి నాగలనుకున్న తేడా ఉంటుంది. కెప్టెన్ అంటే నామినేషన్లో ఉన్నవాడు కాదు, పర్ఫార్మెన్స్ ఉన్నవాడు కాదు, వాడు హ్యాండిల్ చేయగలడా లేదంటే ఇతను హ్యాండిల్ చేయగలడా. ఇతను ఒక మానిటర్గా ఆ పిల్లవరు ఫ్లోరా షైన్ ఇతను ఇన్ని పంచాయతీలు, నేను మానిటర్, నేను వానర్, మా మీద పెత్తనం చలాయించడానికి లేదు. ఇంకో కెప్టెన్ చెబితేనే వినని ప్రియాకి, వినని శ్రీజకి, వినని కళ్యాణ్కి వీళ్ళు కెప్టెన్ ఎట్లా అయిపోతారు. కెప్టెన్ పవర్కి కానీ, నాగార్జున చెప్పిన దానికి కానీ, బిగ్ బాస్ చెప్పిన దానికి కానీ ఒక్క రోజైనా వాల్యూ ఇచ్చారా, కనీసం విన్నారా, వినిపించుకున్నారా. మీకు దాని వాల్యూ తెలియనప్పుడు మీకు వచ్చి ఏం చేస్తారు. ఆవిడ ఏం చేద్దామనుకున్న ఫంటాస్కులు చేద్దామన్నా ఎడ్డం అంటే కాదు తెడ్డం అని అడ్డం తిరిగి వీళ్ళేమో ఇప్పుడు మళ్ళీ మేమెందుకు కాదు మేము హ్యాండిల్ చేసేస్తే ఏం చేసేస్తారు వీళ్ళు హ్యాండిల్. ఒక్కొక్కరు మానిటర్గానే వానర్స్గానే వీళ్ళేమో కింద నడవకుండా ఎక్కడో గాలిలో తేలిపోతూ విహరిస్తూ ఎవరిని వినిపించుకోనకుండా ప్రతి దానికి అడ్డం పడిపోతూ అప్పుడు శ్రీజ వాళ్ళు ఏం చేశారు, కెప్టెన్గా నీకు చేత కాకపోతే మళ్ళీ మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఒక మాట చెప్పింది. ఆయన సంచాలకుగా అంటే ఆయన మానిటర్గా వర్క్ లేదు కాబట్టి సంచాలకుగా పెట్టాను, బాగానే చేశాను, మీకు చేత కాకపోతే ఆయన ఎందుకు పెట్టుకున్నారు, కెప్టెన్గా మీకు చేత కాలేదంటే ఆవిడ అతన్ని అసిస్టెంట్ కుక్గా పెడతానంటే తీసుకున్నారా, యాక్సెప్ట్ చేశారా, వద్దు. స్టాకిస్ట్గా పెడతాం ఫుడ్ డిపార్ట్మెంట్ కంటే యాక్సెప్ట్ చేశారా, లేదు, వద్దు. ఆవిడ ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ నిర్ణయానికి కూడా వంకలు వెతుక్కుంటూ మేము చెయ్యం, మేము ఇంతే, మేము మానార్క్, మేమే మానిటర్స్, మీ పెత్తనం ఏంటని తిరస్కరించేసి మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళందరూ కలెక్టివ్ డెసిషన్ తీసుకొని అలాగని మనిషిని కూడా అన్నారు. ఆయన ఓవర్ థింకింగ్ చేసేసి అసలు లేని విషయాన్ని ఊహించుకుంటే నెగిటివ్ థింకింగ్తో 1 సెకండ్లో పోయేదానికి 1 అవర్ చేస్తాడు, కాంప్లికేటెడ్ చేస్తారని పాజిటివ్స్ నెగిటివ్స్ అంతా వాళ్ళ డెసిషన్ అయితే అద్భుతంగా ఉంది. అన్నీ మంచి చెడు నెగిటివ్ పాజిటివ్ అన్నీ మాట్లాడుకుని డిస్కషన్ చేసుకుని డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ రీతు చౌదరి కూడా చెప్పింది, బాబు నువ్వు అథారిటీ చూపిస్తావు, ఎవరు చెప్పింది వినమంటే అది వాస్తవం. కళ్యాణ్కి కెప్టెన్ అర్హత అయితే లేదు. ఆ రామురాజుడు బాబు నీ భుజం తగులుకుందంటే నా భుజం బలమైంది, నీ భుజం వీక్ అయింది, దానికి నన్నేం చేయమంటావు అని చెప్పిన కూడా ఆయన ఏం కెప్టెన్ అవుతాడే, కనీసం ఉండాలి కదా సారీ చెప్పాలని. పోనీ ఏనాడైనా అందరితో కలుపుగోలుగా ఒక షార్ట్ అవుట్ చేసే మాదిరిగా ఒక ప్రాబ్లం వస్తే సొల్యూషన్ చూపించే మాదిరిగా ఉన్నాడు. ఇతనే ముందు ఎగరేసుకుని మా మధ్యలో ఎందుకు దూరుతా, మా బాత్రూమ్ విషయంలో మీరెందుకు వేలు పెడతారు, ఇతను మాత్రం ఆ కిచెన్ డిపార్ట్మెంట్ ఆ తనుజతో గొడవ పడుకొని అన్నింటికి వస్తూ ఉంటాడు కదా, ఇతను ఇది కరెక్ట్ కాదు. ఓకే సరే, భరణికి ఎందుకంటే భరణి షార్ట్ అవుట్ చేస్తారు, హౌస్ హార్మోని కూడా బాగుంటుంది ఆయన ఉంటే అని చెబితే ఇక్కడ హరీష్ చాలా పెద్ద జోక్ వేసేసాడు. ఎగ్ గురించి ఆయన వల్ల కదా హౌస్ హార్మోని పాడైపోయిందంట.
ఎగ్ గురించి భరణి వల్ల హౌస్ హార్మోని పాడైపోతే హరీష్ వల్ల హౌస్ హార్మోని ఎంత అద్భుతంగా వెలిగిపోయిందో చెప్పను. నవ్వులు పువ్వులు విరబూసాయా, అందరూ సంతోష సాగరాల్లో మునిగి తేలేరా. ఈయన మూల కూర్చొని తిండి తిప్పల మానిస్తా, పక్కన నుంచి అలాగ ముద్ద దిగతా, ఎదురుగా ఒక మనిషి నిరాహార దీక్ష చేస్తూ తిండి తినకుండా నీళ్లు తాగకుండా ఓడిపోయి ఆ మూల కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎలా తింటారు? ఎంత డిస్టర్బ్ అయిపోయారు. వాళ్ళందరూ దగ్గరికి వెళ్తే కసురుకుంటాడు. శ్రీజ వచ్చి అన్నం తినంటే నీతో మాట్లాడిన అమ్మ ఎగ్గవాలంట, ఆ సంజన గెలిచేసింది, ఆవిడకి ఇప్పుడు రేషన్ షేర్ చేయాలి, సో నేను ఇవ్వను. ఇట్లా అందరినీ కసురుకుంటూ మూల కూర్చుంటే లాస్ట్గా తనూజ వాళ్ళు ధైర్యం చేసి మీ దగ్గరికి రావాలని భయం వేస్తుంది. ఒక నవ్వు ఉండదు, నవ్వు అనేది ఒకటి ప్రపంచంలో ఉంది, అది మనుషులకు మాత్రమే ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం, అది గుర్తుందా అని చెప్పారు కదా. ఇంకా కొన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఆయనకి. బాబు మతిమరుపు కూడా మనకు మాత్రమే ఇచ్చిన వరం, టాస్కులు గెలుస్తాం ఓడుతాం, అది కూడా వదిలేయండి, మర్చిపోండి, మింగిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఆ పిల్ల వచ్చి అంత మోటివేషన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మనుషుల్లో కలుస్తున్నాడు. ఈయన హౌస్ హార్మోని గురించి చెప్పడం, ఆయనకేమో దెప్పిపడవడం చూస్తే విడ్డూరంగా అనిపించదా? అట్లాగే ఫేవరెటిజం, ఆడియన్స్ నవ్వుతారంట. ఇక్కడ ఫేవరెటిజం గురించి శ్రీజ ఇంకెవరు ప్రియ వీళ్ళే చెప్పాలి, ఆడియన్సే వినాలి. వీళ్ళు చెబితే నవ్వరు. వీళ్ళదేంటి ఫేవరెటిజం కాకపోతే ప్రతి దశలో కనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే మరి మనీష్ గురించి చెప్పే కదా, మానిటర్గా ఛాన్స్ రాలేదు కాబట్టి ఆయన సెలెక్ట్ చేసామని. ఇక్కడ శ్రీజ అండ్ ప్రియ వేస్ట్ కెప్టెన్గా చేతగాక మీరు పెట్టుకుని ఉంటే ఆవిడ చేద్దామన్నా మీరు చేయనిచ్చారా? ప్రతి దానికి అడ్డుపడ్డమే కదా. ఆఖరికి ఫన్ టాస్కులు కూడా చేయకుండా మళ్ళీ ఈరోజు ప్రియా వచ్చి నేను పర్ఫార్మెన్స్ చేయలేదు, నాకు స్కోప్ ఇవ్వలేదు, చేసేదానికి ఎక్కడ స్కోప్ ఇచ్చారంటే ఫన్ టాస్క్ అన్నా చెయ్యమంటే అక్కడ కూడా వంకలెత్తికింది కదా. ఎందుకు మొన్న చేసాం, ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తాం, అవసరం లేదు ఇంకా మాదిరిగా చెప్పుకుంటూ వచ్చి ఏనాడైనా కోఆపరేట్ చేస్తారా మీకు స్కోప్ ఇవ్వడానికో ఉండడానికో ఉండకపోవడానికో? సో ఏ రకంగా లేదు. మరి డీమన్కి ఎందుకు సెలెక్ట్ చేశారంటే రెండు పక్కలుగా ఈక్వల్గా ఉంటాడు, వెంటాడు అనే ఉద్దేశం తీసుకున్నామని చెప్పారు. భరణి కోసం అయితే సరే ఇక ఫైనల్గా వాళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసిన తర్వాత భరణి, మనీష్, డీమన్ కలిపి ఏమాన్యుయల్ అంటే వాళ్ళు ఏకాభిప్రాయంతో అరక్షణంలో నిర్ణయం తీసుకున్నారు. స్పాట్లోనే చెప్పేశారు ముగ్గురిది ఒకటే మాట ఎమాన్యుయల్, ఎందుకంటే టాస్కుల్లో బాగా ఆడతాడు. భరణి నేనే స్ట్రాంగ్ అంటే నాతోనే 3 ఫిజికల్ టాస్కులు 100% ఇచ్చాడు. అలాగే ఫన్ ఉంది, హౌస్ హార్మోని బాగుంటుంది, అందరితో ఒక వైబ్ ఉంది, ఆడతాడు, ఓడినా గెలిచిన పక్కన పెట్టేస్తాడు, మళ్ళీ వెంటనే కంబ్యాక్ వచ్చేసి అందరితో మింగిల్ అవుతాడు, కలుస్తాడు. ఆయన చూజ్ చేసుకునేది కూడా మంచిదే. ఎమాన్యుయల్ కూడా అంతా బాగుంది. సెలక్షన్ ప్రాసెస్ అంతా అటు టెనెంట్స్ కూడా మంచిగా చేశారు. వీళ్ళ ముగ్గురిని భరణిని, మనీష్ని, డీమాన్ని కంపేర్ చేసుకుంటూ అన్ని క్వాలిటీస్ గుణగణాలన్నీ బేరీజ్ వేసుకుని తీసుకున్నారు నిర్ణయం. ఇట్లాగే ఎమాన్యుయల్ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు టెనెంట్స్ కూడా అప్రిషియేట్ చేశారు, ఓకే ఆయన అర్హుడే అని మాదిరిగా. సో కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం రీతు చౌదరి దారుణంగా చేసుకుంది ఫేవరెటిజం. ఇప్పుడు మరి వాళ్ళకి శ్రీజాకి, ప్రియాకి ఫేవరెటిజం కనిపించట్లేదా? కనపడదు. మరి వాళ్ళకి సమ్మగా హాయిగా ఉంటే అంత బెందాస్, అంతా ఓకే, మన మాట చెల్లిపోతూ అవుతుంది, మన నోరికి అందరూ భయపడిపోతున్నారు, మన హవా నడుస్తుంది, బయటకు వచ్చాక తెలుస్తుంది ఏం జరుగుతుందని. అట్లాగే శ్రీజ మళ్ళీ సంతనాతో అడుగుతుంది, మీకు ఫస్ట్ వీక్ కెప్టెన్ చేశాను కదా అంటే ఆవిడ కూడా చెప్పింది, నేను కూడా నీకు నామినేషన్ నుంచి కాపాడు కదా, హౌస్ అంతా అక్కడ ఒక మాట నింది, ఊరంతా నాకు మెంటల్గా శ్రీజ అని ప్రిపేర్ చేశాను, ఎందుకంటే నువ్వు తెచ్చిన ఇరిటేషన్కి ప్రతి దానికి డబ్బారేకిలు రానివని సార్థక నామధేయకురాళ్ళగా నువ్వు గోల చేస్తూ ఉంటే అంతమంది నాకు మెంటల్గా ప్రిపేర్ చేశారు, పంపించేయండి అర్జెంట్గా నామినేషన్ చేస్తే తలకాయ నువ్వు పొదిలేసి దాని మాదిరిగా ప్రిపేర్ చేసిన ఆవిడ ఆలోచించింది. ఆవిడ వల్ల నేను కెప్టెన్ అయ్యాను, ఆవిడ ఆడి ప్రూవ్ చేసుకునేదానికి నేను అవకాశం ఇచ్చాను. సో ఇద్దరిది 50-50 ఉంది. సో మెయిన్ ఆవిడ నాకు కెప్టెన్ చేసింది కనుక నేను చేయట్లేదు, నాకు కూడా ఉంది అని చెబితేనే సుమన్ శెట్టికి అయితే చేసింది. సో ఆ విషయంలో శ్రీజ అడగక్కర్లా, సంజన ప్రయత్నం అయితే చేసింది, శ్రీజను వద్దు అని చెప్పాల. మిగతా వాళ్ళు ఓట్ ఆఫ్ మెజార్టీ కింద ఎక్కువ మంది ఎవరికి చెప్తే వాళ్ళు తీసుకున్నారు కనుక అట్లా తీసుకుంటూ వచ్చారనమాట. అట్లాగే స్టార్టింగ్లో మళ్ళీ డీమాన్, పవన్, తనూజ ఎందుకు ఈ టైంపాస్ సోది కబుర్లు అన్నీ చెబుతారు అనిపించింది. డీమాన్కి వీళ్ళకి అందరికి తనూజ, రీతు నేను నామినేట్ అయితే నువ్వు ఒకవేళ కెప్టెన్ అయితే ఎవరిని సేవ్ చేస్తావంటే ఆ కళ్యాణ్, డీమాన్ ఇద్దరు కూడా రీతునే సేవ్ చేస్తామంటే ఈవిడ హర్ట్ అయిపోవడం అవసరమా ఈవిడికి తనూజకి? ఇప్పటికైతే గ్రాఫ్ ఉంది, చక్కగా ఉంది, అమ్మాయి ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతుంది, ఓవర్ యాక్షన్ లేదు, డౌన్ టు ఎర్తే ఉంది, పొలైట్గా ఉంది, ఇవన్నీ వచ్చాయి. ఈ గ్రూపులో ఎప్పుడైతే ఈ పనికి మాలని డిస్కషన్ సోది కబుర్లు పెట్టిందో ఫసక్ అయిపోవడానికి పెద్దగా టైం పట్టదు. ఓటింగ్ గ్రాఫ్ పడిపోవడానికి ఆ నెగిటివ్ అంతా ఇలా క్యారీ అయిపోయినా ఆ తర్వాత చేతులు గాలి కాగులు పట్టి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అక్కడ ఊరికే పనికి మాలని డిస్కషన్ అది. డీమాన్ వచ్చి తనూజ్తో నువ్వు కూడా సేవ్ చేయాల్సి వస్తే కళ్యాణ్ చేస్తావు కదా. ఇక్కడ మీరు గమనించాలి, ఈ రీతు చౌదరి అట్టగా డీమాను అండర్ కరెంట్గా ఆవిడని ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఆవిడ ట్రాక్ ఎక్కించడానికి, ఆవిడ ఆట అటుకెక్కించడానికి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసి రూట్ మళ్ళేస్తున్నారు అనేది అండర్ కరెంట్గా అర్థమవుతుంది. ఆ డీమాన్ వచ్చి తనూజ్తో నువ్వు కూడా సేవ్ చేయాల్సి వస్తే కళ్యాణ్నే కదా సేవ్ చేస్తావు అని చెబితే ఆ అమ్మాయి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎమాన్యుయల్ ఇంత ప్లేస్ ఉండగా ఆ మూల ఎందుకు వెళ్ళిపోయారా అంటే, రీతు నీకు ప్రాబ్లం ఏంటి, నా ఇష్టం, నేను వెళ్తా మాట్లాడదు ఎవరు వద్దంటాడు, ఆయన ఎందుకు వద్దంటాడు, ఆయన బయట నుంచి ఫ్రెండ్ కానీ నిన్న కూడా అరే నాకు సఫర్ అవుతున్నాడు, లోన్లీగా ఫీల్ అవుతున్నాడు, మీరు నాకు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ నా చనువు కొద్దీ పాత ఫ్రెండ్షిప్ కొద్ది అన్నాడు తప్ప
నువ్వు ఎక్కడ కూర్చుంటే ఏంటి, ఎవరితో మాట్లాడుకుంటే ఏంటి, ఎవరికి ఇడ్లీ తినిపిస్తే ఏంటి, ఎవరితో పులిహోర తినిపించుకుంటే ఏంటి, ఆయనకేంటి ఆ ఇమాన్యుయల్కి అయితే ఫుల్ క్లారిటీ ఉంది. ఎందుకు వచ్చాం, ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి మాటైనా ఆటైనా ఉండాలి అని 100% ఆయనకి క్లారిటీ ఉంది. సో నువ్వు ట్రాక్ వచ్చావని ఆయనకేం తెలుసు, ఆయనలాగా ఏదో ఒక ఆవేశం, ఆశయం, కప్పు, ట్రోఫీ, ఆడియన్స్ మనసులు గెలవాలనుకుని నాలాగా వచ్చిందేమో అనుకుని ఆయన ఫ్రెండ్లీగా ఒక మాట అంటే అనొచ్చు. అలాగని ఆయన మనలా ఇంత ప్లేస్ ఉండగా ఆ మూలకి ఎందుకు వెళ్ళిపోయారంటే, నేను వీళ్ళతో మాట్లాడితే ప్రాబ్లం ఏంటంటే, ఎవరికి ప్రాబ్లం లేదు, మాట్లాడుకో. కాకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫెయిరా అన్ఫెయిరా కాస్త ఆలోచించి అప్పుడు తీసుకోవాలి. అంటే తనూజ మళ్ళీ వచ్చి ఆ ఇమాన్యుయల్తో అంటుంది, నేను రీతిలో ఎవరిని సేవ్ చేస్తావు అంటే, రీతికే చేస్తావు కదా ఈవిడే మళ్ళీ లేదు పెర్ఫార్మెన్స్ అవన్నీ అంతే కదా. ఇమాన్యుయల్ ఎందుకు అక్కడ ఏదో ఊరికే చెప్పేయాలి, పర్ఫార్మెన్స్ చేసి కంపారిజన్ చేసుకుని ఎవరిలో బెస్ట్ అనిపిస్తే వాళ్ళకే చేస్తాను కదా, నాకు మంచి మాట చెప్పాడు. బట్ ఆవిడ హర్ట్ అయిపోయి గొడవ పడింది. కానీ అక్కడ మీరు గమనిస్తే ఇందాక నేను చెప్పిన అండర్ కరెంట్గా వీడిని సైడ్ ట్రాక్ తెప్పించాలి, వేరే ట్రాక్ చూసుకో, మాకు మధ్యలో రాక్ అని మాదిరి. ఎట్లా అంటే రీతు చౌదరి ఇక్కడ ఇమాన్యుయల్తో ఏమన్నది, ట్రయాంగిల్ లేదు, ఇటు లైన్ అంతే ఇటు లైన్ అంతే అని చెబుతా ఉంది. అంటే డీమాన్ పవన్కి నాకు ఒక లైన్ సెట్ అయిపోయింది, ట్రాక్ సెట్ అయిపోయింది, ఇంక ఇటు అనేది ఒక లైన్ చెప్తే ఇమాన్యుయల్ ఇటు లైన్ లేదని అతను జస్ట్ ఫన్ కోసం అన్నాడు. అంటే అక్కడ క్లియర్గా అంతకు డీమాన్ పవన్ కానీ అంతకుముందు ఇక్కడ ఈయన కానీ ఇమాన్యుయల్ ఇక్కడ రీతు కుమార్ అంటది ఇమాన్యుయల్ అని అంటే, ఓహో పేరు వరకు వచ్చిందా అంటే ఇంతవరకు ఇమ్ము అనేది కదా ఫ్రెండ్లీగా, ఓహో అంత గ్యాప్ వచ్చిందా, సరేలే ఇక్కడ ఉండడం వేస్ట్ లేక ఆయన వెళ్ళిపోతుంటాడు. కానీ అక్కడ తనుజకు కూడా చెబుతున్నారు, బాబు డీమాను రీతు మాకేదో ట్రాక్ సెట్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ నువ్వు మా వద్దన్నా సరే నెగిటివ్ ఉన్నా సరే నువ్వు దగ్గరికి రావద్దు, మొన్న కూడా విసుక్కుంది కదా అని కసురుకుంది కదా ఆ సోఫాలో కూడా, నువ్వు ఒక వెంట పడక్కర్లా, నువ్వేదో ట్రాక్ సెట్ చేసుకో, అదేదో తనుజ కోసం ట్రై చేసుకో, లైన్ వేసుకో అని మాదిరిగా ఈవిడ కూడా అక్కడ చెప్పడం చూస్తే ఈ లైన్ ఒకటి ఈ లైన్ ఒకటి అంటే తను ట్రయాంగిల్ కూడా లేదు అని చెబుతూ ఉంది. అంటే మా మధ్యలో మనకి మీరు పానకల్లో పుడకలా దొరకండి, మమ్మల్ని వదిలేయండి, మీ పాటలు ఏవి మీరు పడండి, మీరు చూసుకోండి, ఏదైనా చేసుకోండి అని మాదిరిగా ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తున్నారు. సో తనూజ ఆటకి ఎక్కకూడదు అంటే ఆవిడ గేమ్ మీద ఫోకస్ ఉండాలంటే ఈ గ్రూప్కి ఎంత దూరంగా ఉంటే, ఇలాంటి పనికి మాలిన సోది డిస్కషన్లకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. లేదంటే తర్వాత ఆవిడకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ బిహేవియర్ అంత బాగుంది, మాట కూడా నిన్న ఆయనకు అద్భుతంగా చెప్పింది ఆ మాస్క్ మ్యాన్కి. సో అంత గొడవ అయినా అతడి వల్ల ఆవిడ హట్ అయినా సరే వీళ్ళు మోటివేషన్ చేయబట్టి ఆయన మళ్ళీ ఈరోజు మనుషుల్లో కలుస్తూ ఒక మనిషిలాగే ఉంటా ఉన్నాడు అందరితో కలిసి. లేకపోతే ఆ మూలకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ఉండేవాడు కదా, నేను ఇంతే, నా జోనర్ ఇంతే, నా వైబ్ ఇంతే అనుకుని. సో అది ఇక నెక్స్ట్ వన్ బిగ్ బాస్ వార్నింగ్ అయితే ఇచ్చాడు, తప్పులేదు, భాష వచ్చి కూడా మాట్లాడకపోవడం నాకే కదా ఆడియన్స్ కూడా చిరాకంటే ఇది వాస్తవమే. అయితే ఇక్కడ ఒక మాట నాడు, తెలుగు విషయాన్ని గుర్తించుకోండి అని, టీం కూడా ఇది గుర్తించుకుంటే బెటర్. అక్కడ నుంచి ఎక్కడి నుంచి తెచ్చిన తర్వాత భాష రాలేదంటే ఏం ఉపయోగం. సో ఈ ఎలిమినేషన్కి ఈ డైలాగ్కి సింక్ అవుద్దేమో అనిపిస్తుంది. అది సరే ఆ ఓటింగ్ దీంట్లో మాట్లాడుకుందాం. రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, కెప్టెన్ బాధ్యత విస్మరించడం అంటే ఈ కెప్టెన్గా ఒక్కనాడు కూడా వినకపోయినప్పుడు ఆయననే వార్నింగ్ ఇవ్వచ్చు కదా గట్టిగా. కెప్టెన్ అంటే ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్లో, అది ఒక ప్రౌడ్, అక్కడ మాట వినాలి చెయ్యాలి, ఒక్కనాడు కూడా చెప్పకపోతే ఏం చేస్తుంది ఆ సంజన అయినా సరే. ఎక్కడైనా విన్నారా? ఇప్పుడు బిగ్ బాస్ కూడా అంటున్నాడు కదా, వానర్స్ ప్రతి సందర్భంలో ప్రయోజనం పొందడం వల్ల అంటే పొందడం వల్ల వాళ్ళకి ఏంది మందిది అడ్డ, మనం ముందే రాసి పెట్టాం, మనకు రాసి ఇచ్చాడు బిగ్ బాస్, మనం చెప్పిందే ఇక్కడ రైటు అని ఒక నిర్లక్ష్యం అయితే వచ్చింది వాళ్ళకి ఆ షో పట్ల. అంటే బిగ్ బాస్ కాన్సెప్ట్ పట్ల పిచ్చర్ లైట్ అన్నట్టే ఉన్నారు వాళ్ళు, ఎంతసేపు లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు ఏదైనా సరే. సరే ఇంకా అందుకు ముందు టాస్క్ అయింది కదా, ఆ బజర్ ఆర్ నో బజర్ ఫోన్ టాస్క్ అనేది 30 నిమిషాల్లో టైమర్ 0 చేసుకోవచ్చు, ఒక గ్రూప్కే సాధ్యం అవుతుంది అని. అంటే ఏ గ్రూప్ బజర్ నొక్కితే వాళ్ళ టైమర్ అయితే 0 అయిపోద్ది, 2 గ్రూప్స్ బజర్ నొక్కితే గంట టైం పెరుగుద్ది, 2 గ్రూప్స్లో ఎవరు నొక్కకపోతే గంట తగ్గుతుంది. 3 ఆప్షన్స్. సో ఇక్కడ ఈ టీము తక్కువ కాదు, ఆ టీము తక్కువ కాదు, అందరూ బ్లఫ్ మాస్టర్సే, అందరూ సురభ నాటకాలే. అక్కడ బోర్డ్స్ కూడా హెచ్చరించాడు బిగ్ బాస్, ట్రస్ట్ ఈజ్ మీ ఇది ఏం పెట్టినాడు, ట్రస్ట్ మీ ఓన్ రిస్క్, నో లాయల్టీ, నో ట్రస్ట్, ఇట్లా రకరకాలుగా పెట్టాడు. మీరు గుడ్డిగా ఎవరిని నమ్మకండి, మీ నమ్మకం అనేది మిమ్మల్ని రిస్క్లో పడేయచ్చు, సో జాగ్రత్తగా అని చెప్పినాక అందరూ ముదురులే కదా, ఎవరు తక్కువ కాదు కదా. ముందే టక్కనే బజర్ నొక్కేశారు, తర్వాత ఏమో ఫోన్ మాట్లాడి అబ్బాయి మేము నొక్కలా అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఏంటి, ఆ భరణి మీద ఇక్కడ కూడా వాళ్ళు ఎంత ఘోరంగా అతన్ని అనుమానించడం అంటే, భరణి అంటే టాస్క్ అంతా అయిపోయిన తర్వాత సైగ చేసేసి సుమన్ శెట్టికున్న ఇంకెవరికి చెప్పారంటే ఇమాన్యుయల్కి, అడిగితే మీరు నొక్కిసారు కదా, టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకేంటి, పరీక్ష రాస్తే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న తర్వాత పరీక్షలో ఏ ప్రశ్నకి రాసావా, చూసి రాసావా చూడకుండా ఆయన చూస్తున్నది ఫలితం కోసం, ఇప్పుడు ఎందుకు చెప్పేశావు అని అడిగితే అతని మీద కారాల మీద ఒక గంట సేపు ఆ కళ్యాణ్, ఈ శ్రీజ, ఆ ప్రియ వీళ్ళందరూ డిస్కషన్, ట్రస్ట్ లేదు, నమ్మదగ్గ మనిషి కాదు, నమ్మక ద్రోహి, అట్లా రకరకాల బ్యాక్ బిచ్చింగ్. ఇలాగ ఈ బ్యాక్ బిచ్చింగ్లు ఇలాగ ఆయనకి జరగాల్సిన న్యాయానికి అన్యాయం చేసేసి ఆయన గ్రాఫ్ లేపి ఆయన భుజాల మీద తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయంగా ఎత్తుకుంటున్నారని అర్థమవుతూ ఉంది. సో ఆ శ్రీజ చాలా బ్యాక్ బిచ్చింగ్ చేసేస్తున్నారు, అతను చాలా దారుణంగా అవమానిస్తూ ఉన్నారు.
ఆడియన్స్ గమనిస్తారు కదా. అయిపోయిన తర్వాత టాస్క్ అయిపోయింది, రిజల్ట్ రావాలి, అది ఏమైనా మారిపోద్దా ఇద్దరు చెప్పడం వల్ల చెప్పకపోవడం వల్ల. ఆ తర్వాత ఏంటో మనకు 5 నిమిషాలు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు తెలుసు ఆ విషయం. కానీ ఎప్పుడు ఏంటని కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు టాస్క్ అవుతుండగా ఆయన హింట్ ఇచ్చేసాడు, లీక్ చేసేసాడు, ఆయన వల్లే మనం ఓడిపోయామంటే కింద మీద పడి ఎంత బ్యాక్ బిచ్చింగ్ అని చేసుకుంటూ పోయి మీ ఫ్రస్ట్రేషన్ దిగేలాగా, అతని మీద మీ పగ కరిగేలాగా తరిగేలాగా. బట్ ఊరికే ఎందుకు అంత పదే పదే చెప్పుకోవడం. సరే, ఆ కాలచక్ర టాస్క్ కూడా వానరస్ గెలిచారు కనుక అంతకుముందు ఒక 2 గంటలు తక్కువ కనుక మొత్తం బెనిఫిట్ అంతా వాళ్ళకి. ఆ బెనిఫిట్స్ అన్నీ రావడం బట్టే బిగ్ బాస్కి మనమేంటి దత్తపుత్రులాగా ఉన్నాం, మంది నడుస్తుంది హవా, ఇలాగే సాగిపోదాం, మనకేంటి పనులు మాత్రం చేయకుండా కంఫర్ట్గా ఉంది కదా, హ్యాపీగా బిందాస్ అని మాదిరిగా వాళ్ళ రూల్స్ కాదు, ఏమీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇంకోటి ఏంటి, భరణి ఎమాన్యుయల్తో అంటాడు కదా, శారీరకంగా గెలిచి మానసికంగా ఓడిపోయా అంటే 100% ఇచ్చిన మంచి ఫైట్ ఇస్తాను. నేను కూడా నిజంగా చెప్పాలంటే ఈ సీజన్లో ఆయన నాకు కమెడియన్గా తెలుసు, మంచి స్పాంటేనియస్ ఫన్, అప్పుడప్పుడు కొన్ని స్కిట్లు 1, 2 చాలా తక్కువ నేను చూసింది. మంచి కమెడియన్ టైమింగ్ ఉందని మాత్రమే నాకు ఐడియా ఉంది. మంచి ఫన్ అయితే క్రియేట్ చేస్తారు, పంచులు పేలుతాయని. బట్ ఇక్కడికి వచ్చాక ఫిజికల్ టాస్క్లో ఇంత చక్కగా ఆడుతాను నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అని బ్రహ్మాండంగా ఆడుతాడు. ఆ భరణికి కూడా చుక్కలు చూపించినట్టుగా 30 దెబ్బలు పెట్టి గట్టి ఫైట్ చేస్తున్నాడు. అందుకే ఆడుతాడు 3 టాస్క్లు ఆడడం బ్రహ్మాండంగా ఆడు. నేనే ప్రత్యక్ష శిక్ష. అందుకే నేను ఎమ్మెల్యేలకి ఎందుకు ఓటు వేశారు కెప్టెన్సీ కంటెండర్ కంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. హౌస్ హార్మనీ ఉంది, వైబ్ ఉంది, ఫ్రెండ్లీగా ఉన్నాడు, నవ్వేస్తున్నాడు, అన్నీ ఉన్నాయి. అటుగే సుమన్ శెట్టి ఇక్కడ మంచి మాట చెప్పాడండి భరణితో. ఇది కరెక్ట్, ఇది లాజిక్. భరణితో రాముతో మీరు చెప్పి ఏడ్చారంట కదా, మాకేమీ చేయలేకపోతున్నామని, తప్పు చేశాను, అటువైపు వెళ్ళిపోయినా, మీరు కాదన్నా మేము తప్పు చేస్తాం అని బాధపడుతున్నామని సుమన్ శెట్టి ఎమోషనల్ అయిపోయి ఏడ్చాడు అక్కడ. ఎందుకంటే అయ్యో బలమైన నటు ఇచ్చేసాగా అని బాధపడుతున్నాం. ఇప్పుడు మాకు సపోర్ట్ అక్కడికి వెళ్ళిపోతే ఒక ముద్ద పెడతారు, మంచి ఫుడ్ తినచ్చు, కాఫీయో టీయో కావాలంటే భరణన్న అనుకుని వస్తే మీకోసం వండించుకొని ఏదో చేయించుకొని మాకు పెడతారని ఆశపడి ఇచ్చాను తప్ప ఒక ఫిజికల్గా, ఒక మారల్గా, ఒక ఎమోషనల్గా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీని మేము కోల్పోయామే. ఒక పెద్దరకం ప్రదర్శిస్తూ ఒక పెద్దనలాగా ఉండే మా టెనెంట్స్కి మిమ్మల్ని మిస్ అయిపోయామనే ఆ సుమన్ మెచ్యూరిటీ అంటే అదండి. సుమన్ శెట్టి కావచ్చు, భరణి కావచ్చు, అన్నీ ఉండి అణిగిమణిగి ఉండడం అంటే అది. ఏమీ లేని ఆకులేమో ఎగిరెగిరి పడతా ఉంటే వాళ్ళు. ఆయన ఎమోషన్ నాకు భలే అనిపించింది. భలే చెప్పాడు కదా సుమన్ శెట్టి అని. మాకు సపోర్ట్ అక్కడ ఆ రకంగా ఫుడ్ పరంగా, ఒక కాఫీయో టీయో ఫుడ్ పరంగా ఒక ముద్ద కోసం అన్న ఇచ్చేసాం తప్ప ఒక మంచి స్ట్రాంగ్ ప్లేయర్ని ఇచ్చేసి మేము ఇక్కడ ఎలా వీక్ అయిపోతామని అనుకోలేదని ఆయన చాలా బాధపడ్డాడు. అది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇందాక లైవ్లో కూడా సంజన కూడా ఇదే మాట అంటుంది. నేను టాస్క్ చూస్తే అడల్ట్స్ కిడ్స్ ఆడినట్టు ఉంది, పెద్దలు పిల్లలు ఆడినట్టు ఉంది, అట్లా అయిపోయింది ఆ టాస్క్, ఏమైనా ఫెయిర్ ఉందా అని చెప్పేసి. అలాగే నిన్న రివ్యూలో నేను ఏదైతే అనలైజ్ చేశానో ప్రోమోలో కూడా ఇట్లా మొత్తం 14 మందిని సఫలింగ్ చేసేసి మిక్స్ చేసేసి అందులోంచి నువ్వొకటి ఇట్లా ఈక్వల్గా పెట్టి ఉంటే ఆటలో మజా ఉండేది అని చెప్పాను కదా. ఎగ్జాక్ట్గా ఇంతకు రాము కూడా అదే మాట అంటున్నాడు. మీ టీము మనకుండా ఇదేందన్నా మొత్తం అందరిని 14 మందిని కలిపేసి ఒక 7 పడిపెట్టి ఈక్వల్ మ్యాక్సిమం ట్రై చేసి ఉంటే బాగుండేది కదా. ఎలాగైతే ఏముంటుంది, వారు వన్ సైడ్ కదా, మజా ఏముంటుంది అంత ఎంతసేపు ఉంది ఆ కాలచక్ర. తప్పన ఫ్లోరాని, ఇటేమో రీతుని, అటేమో సంజనాని క్షణాల్లో నెట్టి పడేశారు కదా. ఆ ఎమ్మెల్యేల భరణి పట్టేశాడు కదా, అంత వేగంగా అయిపోయింది కదా. ఆ బలం ఒక పక్క బలవంతులంతా ఒకవైపు, బలహీనలంతా ఒకవైపు ఇట్లా ఉంటుంది. సో ఇట్లా కూడా సుమన్ శెట్టి మాట్లాడింది కరెక్టే. భరణి కూడా ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ చెప్పుడు. నేను జెన్యున్గా అటువైపు ఇప్పుడు వానర్ అయ్యాక వానర్స్ వైపు నేను 100% ఇస్తూ జెన్యున్గా ఆడుతున్నా, వాళ్ళు నమ్మట్లేదు, మీకే అన్నీ చెప్పేస్తున్నా చేసేస్తున్నా డౌట్ పడుతున్నాడు. ఆ అనుమానం కూడా అతను ఓడించాలని, ఇతను గెలిచినా సరే వాళ్ళకే ఏదో చేసేస్తాడు, వాళ్ళ మనిషి అనే అనుమానంతోనే అతను ఈరోజు ఓడించేసి ఆయన ఓడిపోతే ఇలా పండగ చేసుకొని ఆ మనిషి ఏంటో ఆనందం, హరీష్కి ఏంటో ఆనందం. మరి అన్ని సోది కబుర్లు చెప్పి నీతి నిజాయితీ నిప్పు కనిపించ 4వ సింహం నేనే అయిపోతా, బిగ్ బాస్కి వెళ్ళి ఒక ట్రెండ్ బెంచ్ మార్క్ సెట్ చేసేస్తానని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఒక స్టాండ్ తీసుకోకపోతే ఎట్లా? అలాంటి దగ్గరే ఫెయిరా అన్ఫెయిర్ అని చూసుకుని ఒక స్టాండ్ తీసుకునే ఆడియన్స్లో గ్రాఫ్ అమాంతం పెరిగిపోద్ది. అంతే తప్ప మనోడైతే చాలు పగోడైతే పోనని మాదిరిగా అనుకుంటే ఇట్లాగే ఉంటాయి. ఇంకా సరే, సంజనా ఫ్లోరా మధ్య కూడా నెగిటివ్ వైబ్ అంతా క్లియర్ చేసుకుని షార్ట్ అవుట్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకో ఫ్రెండ్షిప్, మీరు బ్యాడ్ పర్సన్ కాదు, నేను బ్యాడ్ పర్సన్ కాదు అని సంజన మాట చెప్పింది. ఇక్కడ కాంపిటీషన్ కదా, ఈ గేమ్లో అట్లాగే ఉండాలి తప్ప మీకు నాకు ఏముంటుంది రూల్లేని లెక్క. మంచి పనే చేశారు ఇద్దరు కూడా, తిట్టుకోకుండా క్లియర్ చేసుకున్నారు. అంతకుముందు ఏంటి, సంజన రీతికి పెట్టిన ముద్ద గురించి పెద్ద లొల్లి. అవుట్ ఆఫ్ కోర్స్ ఏదో ఒకటి గలాట తెలుగుతుంది, లేకపోతే ఆ మూలకొచ్చిన ఈ మూలకొచ్చిన బ్యాక్ బిచ్చింగ్ తప్ప నుంచి కంటెంట్ ఏమైనా వస్తుందా? సంజన అయితే ఫంటాస్కుల కోసమో గొడవల కోసం ఏదో ట్రై చేస్తుంది. ఆ అమ్మాయికి రీతు చౌదరికి తినిపించిన ముద్ద గురించి ప్రియా అంతా లొల్లి. మళ్ళీ వీళ్ళు ఏమైనా మాట్లాడితే హ్యూమానిటీ రూల్స్ అంటారు. ఇప్పుడు రూల్స్ పాటిస్తారంటే రూల్స్ పాటించారు, హ్యూమానిటీ అంటే అది ఉండదు. ఆ టెనెంట్స్ మీద కన్సర్న్ ఏమైనా చూపుతారు, షేరింగ్ చేస్తారంటే అది ఉండదు, ఏమీ ఉండదు. కబుర్లు మాత్రం చెబుతారు. మేము అన్ని పళ్ళు ఇచ్చేసాం, అవి ఇచ్చేసాం, ఇవి ఇచ్చేసాం అని చెప్పి. ఆవిడ తినిపించిన దానికోసం మీరు ఫెయిల్ అయ్యారు, మీరు పూల్లో దూకాలి, ఆ సంచాల గాయని ఎట్లా చెబుతాడు,
నాకు నేను అంత చేశాడు ఇంత చేశాడు అని చెప్పేసి వాళ్ళు లొల్లి చేస్తూ ఉంటే సంజన నేను నెర్వస్ అయ్యాను, అయ్యో నేను దొరికిపోయాను. సంజన నెర్వస్ అవ్వడం అంటే అంత కామెడీ. 1000 మంది వచ్చిన సమాధానం చెప్తూ ఆడుకుంటా, ఆవిడికి నచ్చింది చేస్తుంది, నచ్చినట్టు ఉంటుంది, ఫిల్టర్ లేకుండా మాస్క్ లేకుండా ఏదో ఒక దశలో కంటెంట్ కోసం అయితే క్రియేట్ చేస్తూ ఉంది. సో కెప్టెన్కి ఒక మొద్దు కూడా పెట్టకూడదు ఆ కంచంలో ఉందని మాదిరిగా దాని గురించి కూడా. అలాగే ఇంకా నెక్స్ట్ శ్రీజ, మళ్ళీ ఇక్కడ ఇంత లొల్లి అవుతుంటే శ్రీజ ఇలా కెప్టెన్ రూమ్లోంచి మిర్రర్ ఎదు పట్టుకొని వచ్చేస్తుంటుంది. మరి ఇవన్నీ దొంగతనం, మళ్ళీ ఎథిక్స్, మళ్ళీ మీరు చేస్తే తప్పు మేము చేస్తే రైట్ అన్నట్టు మాట్లాడతారు కదా. కావాలనే రచ్చ చేస్తుందంటే కావాలని కావచ్చు. అటుగా అంతకుముందు డీమాన్ కూడా రీతితో అంటాడు కదా, ఏంటిదే హరీష్ రీతితో అదే అల్లరిగా వస్తారు, ఏదో పెట్టాలనిపిస్తుంది, మరి పెడతాం ఎందుకు, మళ్ళీ నేను పెట్టిన దెప్పడం ఎందుకు. సో అంటే ఏదో ఉంది. ఇప్పుడు రేషన్ షేర్ చేయాలంటే హరీష్ బాధపడ్డాడు, మళ్ళీ మీకు ముద్ద పెడితే మాకు ఇబ్బంది కాదు, మరి ఎందుకు మళ్ళీ దాన్ని అక్కడ దెప్పు పొడిచి అవన్నీ రకరకాలుగా చేసి దానివల్ల కదా మళ్ళీ అతను ఏంటి ఫ్లిప్ కొడుతున్నాడు మెసేజ్ అయితే వచ్చేస్తుంది. అక్కడికి సంజన ఎమ్మెన్యేలు తంటది కదా, నా బిడ్డను వదిలేయండి, హెరాస్ చేయొద్దని చెప్పాను, రేపటి నుంచి నేను కెప్టెన్సీ డ్యూటీ దిగిపోయాక నీకు ఇబ్బంది ఉండదంటే ఎమ్మెన్యేలు నేనే వద్దన్నాను కదా మమ్మీ, నువ్వే కదా పెట్టావు, నన్ను ఎందుకు పెట్టావు అసలు అర్థం కాలేదంటే, నాతో పాటు ఇంట్లో ఉంటావు, నాకు తోడుగా ఉంటావు అని ఎమ్మెన్యేలు తీసుకెళ్ళిందంట. క్లీనింగ్ డిపార్ట్మెంట్తో పాటు కుకింగ్ డిపార్ట్మెంట్లో కూడా పెట్టింది అందుకోసం అంట. నేను చెప్పా కదా ఆయనకి ఏదో ఎలివేషన్ ఇవ్వాలని ట్రై చేస్తుందని. సో అట్లాగే ఉంది, అర్థమవుతుంది నీకు. అలాగే డీమాన్ తనుజతో సేమ్ ఏజ్ అండి అంటే ఓకే అన్నయ్య అనింది ఆవిడ, మన ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడు అన్నయ్య అంటున్నారు, రేపేమంటారు అని చెప్పి. సంజన రేపటి నుంచి కెప్టెన్ ఉన్నది కనుక చక్కగా తినేస్తా, ఫుల్గా దొరికిందంతా తినేస్తా, పండగ చేసుకుంటారు మాదిరిగా ఆవిడైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. సో మొత్తానికి ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.